अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी के मरकजी इलाके में वाक़ स्टार हॉस्पिटल में ज़र इलाज कावड़ी पल्ली मंडल के गुट्टू चंद्रापुर गांव के रिहायशी पुलैया नायक इंतकाल कर गए। अहले खाना ने इल्ज़ाम लगाया कि उनकी मौत डॉक्टरों की मुबैना लापरवाही के बाइस हुई, जिस पर उन्होंने हॉस्पिटल के सामने एहतजाज और धरना दिया। इतला मिलते ही पुलिस मौके पर पहुंची और सूरत हाल को काबू में लिया, ताहम हॉस्पिटल इंतजामिया का मौक़िफ़ ताहल सामने नहीं आया। भारत राष्ट्र समिति के वर्किंग सदर के.टी. रामाराव की 50वीं सालगिरह के मौके पर एचोडा गवर्नमेंट प्राइमरी स्कूल में तलबा में नोटबुक्स और पेंसिल्स तकसीम की गई। ये प्रोग्राम रुकन असम्बली अनिल जादव की हिदायत पर मंडल सदर कृष्णा रेड्डी की क़यादत में मुनक़्क़िद हुआ। बीआरएस क़ायदी ने कहा, इस इक़दाम का मकसद तलबा में तालीम का शौक़ बेदार करना और खिदमत खल्क़ के जज्बे को फ़रोग़ देना। हैप्पी बर्थडे, हैप्पी बर्थडे। वरंगल में बीआरएस के वर्किंग सदर के.टी. रामाराव की सालगिरह के मौके पर उर्सो आर्य समाज मंदिर में खसूसी देविया यज्ञ का अहतमाम साबिक़ कॉरपोरेटर मरूपला रवि और भाग्य लक्ष्मी की क़यादत में मुनक़्क़िदा। इस प्रोग्राम में KTR की सेहत, कामयाबी और अवामी खिदमत के लिए खसूसी दुआएं। इस मौके पर बीआरएस क़ायदी ने उनकी क़यादत को रियासत के लिए अहम करार दिया। డివిజన్లోని ఆర్య సమాజ మందిరంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దేవయాగం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ యువత దిక్సూచి, తెలంగాణ యువ కిషోరుడు, యువ నేత కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క 50 సంవత్సరాలు జన్మదినం పూర్తి చేసుకొని 51 సంవత్సరం అడుగుతున్న సందర్భంలో ఈ ఆర్య సమాజంలో దేవయాగం నిర్వహించడం జరిగింది. తండ్రికి తనయుడు తగ్గట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల బాగు చేయడానికి పూనుకున్న వ్యక్తి కల్వకుంట్ల తారక రామారావు గారు. కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణ ఉద్యమంలో తండ్రికి చేదోడు వాదోడుగా పనిచేస్తూ యావత్ తెలంగాణ ప్రాంత యువకులకు ఒక దిక్సూచిగా ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అధికారంలో లేకున్నా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గడగడల ఆడించే వ్యక్తి యువనేత మన కల్వకుంట్ల తారక రామారావు గారే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో వారి యొక్క అవినీతి, వారి యొక్క దురంతకర మాటలను ఇవన్నీ పారదోలాలంటే ఇవాళ KTR గారికి సర్వశక్తులు ఒడగూర్చి ఆ భగవంతుడు ఇవాళ వారి యొక్క కుయత్తులను చెల్లాచెదరం చేయడానికి కూడా శక్తి సామర్థ్యాలు కలగాలని కూడా ఈ సందర్భంగా దేవయాగంలో కోరడం జరిగింది. రాబో రోజులలో తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యత వహించి ఇవాళ తెలంగాణ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగాలని కూడా ఈ సందర్భంగా నేను ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఇవాళ అందరూ ఎదురు చూస్తాను. ఎప్పుడైతే కల్వకుంట్ల తారక రామారావు ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఎక్కడ वर्धनापेट असम्बली हल्के के ऐनावल मंडल में कांग्रेस कारकुनों ने वज़ीर-ए-आज़म नरेंद्र मोदी का पुतला नजर आतिश करते हुए एहतजाज किया। रहनुमाओं ने राहुल गांधी की गिरफ्तारी की मजम्मत की और इल्ज़ाम आयद किया कि नीट पेपर लीक मामले पर सवाल उठाने वाली अपोजिशन की आवाज़ को मरकजी हुकूमत दबा रही। एहतजाज में कांग्रेस के मुतअद्दिद मकामी कायदीन, अवामी नुमाइंदों और कारकुनों ने शिरकत की। విద్యార్థులు గత 45 రోజుల నుంచి శాంతియుత నిరసన చేస్తుంటే వారిపై సురక్షితంగా దాడి చేసి పార్లమెంట్లో కూడా చర్చకు అవకాశం ఇవ్వకపోతే మా జాతీయ
నాయకుడు రాహుల్ గాంధీ గారు శాంతియుత పద్ధతిలో ఏదైతే ప్రధానమంత్రి నివాసం ముందు నిరసన తెలియజేస్తుంటే అకారణంగా పోలీసులతో బీజేపీ గుండాలతో దాడి చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈ భారతదేశంలో 12 సంవత్సరాల నుంచి 120 సార్ల పేపర్ లీకేజ్ అయింది. సుమారు 140 కోట్ల ఆదాయము, ప్రజల ఆదాయము ఇలా దుర్వినియోగమైంది. ఇలా 8 కోట్ల ఏదైతే విద్యార్థులు ఉన్నారో వారి కుటుంబాలు రోడ్డున పాలన పడ్డాయి. బీజేపీ వచ్చి దేశానికి మంచి చేస్తానన్నారు, బేటీ పడావ్ అన్నారు, బేటీ బచావ్ అన్నారు. కానీ అక్కడ చదువుకునే వాళ్ళ పిల్లలు హిందువులు ఉన్నారు అన్నది మర్చిపోకండి. అక్కడ అన్ని మతాలు ఉన్నారు, ఒక ముస్లిమే ఒక సిక్కే కాదు, అక్కడ హిందూ పిల్లలు ఉన్నారు, బీజేపీ నాయకుల పిల్లలు కూడా ఉన్నారు. అది మర్చిపోయి ఇలా దౌర్జన్యంగా ఏదైతే దేశ సంపదను దోచుకుంటున్నారు, ఇలా దౌర్జన్యంగా మనవాదాన్ని రుద్దుతున్నారు. ఇలా దౌర్జన్యంగా రాహుల్ గాంధీ గారి మీద దాడి చేయడం వల్ల ఇలా భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు संगारेड्डी के जिले कलेक्टर प्रतीक जैन ने पलकल मंडल का दौरा किया। इस मौके पर उन्होंने KGBV स्कूल, प्राइमरी हेल्थ सेंटर और ज़ेर तामीर यंग इंडिया रेसिडेंशियल स्कूल का मुआयना किया। कलेक्टर ने तामीराती काम जल्द और मियारी अंदाज में मुकम्मल करने की हिदायत दी, जबकि तालिबात को मियारी तालीम, ग़िज़ाइयत, सफाई और हिफाजत को यकीनी बनाने पर जोर दिया। हैदराबाद में रियासती हुकूमत के मुशीर शबीर अली से कामारेड्डी मंडल के सरपंचों ने मुलाकात की। इस मौके पर सरपंचों ने अपने अपने देहात के मुख्तलिफ मसाइल उनकी तवज्जो में लाए। शबीर अली ने मुतल्लिक़ा हुकाम से फौरी बात करते हुए मसाइल के हल के लिए ज़रूरी इक़दामात करने की हिदायत दी। आलूर हलक़े के चप्पागिरी मंडल में कस्तूरबा गांधी गर्ल्स स्कूल में वालिदैन असातिज़ा इजलास मुनक़िद, जिसमें MLA बुसैनी विरूपक्षी ने शिरकत की। उन्होंने तालीम को कामयाबी की बुनियाद करार देते हुए तलबा को मेहनत से पढ़ने की तलक़ीन की। इस मौके पर YSRCP दौरे हुकूमत में नाफिज तालीमी इस्लाहात और फलाही स्कीमों का जिक्र करते हुए मौजूदा हुकूमत पर तलबा को बर वक्त किताबें, बैग्स और जूते फराहम न करने का इल्ज़ाम आयद किया और फौरी इक़दामात का मुतालबा किया। मेगा पेरेंट्स में विद्यार्थी तल्लिదండ్రులకు అదేవిధంగా మా టీచర్స్కు మన విద్యార్థులకి అందరికీ ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మెగా పేరెంట్స్ అంటే పేరెంట్స్ వచ్చి బాగోగులు మన పిల్లలకి ఎట్లుంది, చదువు ఎట్లుంది, అదేవిధంగా ఫుడ్ ఎట్లుంది, అదేవిధంగా ఒక అందరికీ తల్లిదండ్రులు వదిలిపెట్టిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి పేరెంట్స్ వచ్చి ఒకరోజు పిల్లలతో ఎట్లుంది మరి మా పిల్లలు ఎట్లుండాలనే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టిన దానికి, అదేవిధంగా మన విద్యార్థినులకి ఎందుకంటే KGB స్కూల్ అంటే చాలా మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో 6 మండలాల్లోన చాలా ప్రత్యేకంగా పెరిగింది. ఎందుకంటే పిల్లలకి ఇక్కడ పెడితే మా పిల్లలు సంరక్షణ ఉంటుంది, ఏం ఇబ్బంది లేకుంటారు అనే విధంగా పేరెంట్స్కి నమ్మకం కలిగింది. కాబట్టి పేరెంట్స్ మధ్య చాలా మంది మనకి నాకనే చాలా మంది వస్తారు. ఎందుకంటే క్లాసులో 40 మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ చేసుకోలేకపోతున్నారు. మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో 6 మండలాల్లో చాలా మనకి అంత పేద ప్రజలు ఉన్నారు. కాబట్టి ఎందుకంటే మనకు వలసలు పోతారు. కాబట్టి మన ఊళ్ళో ఎక్కడంటే ఇక్కడ అంతా రైతాంగం కుటుంబమే ఉండేది, ఎక్కడ పారిశ్రామికవేత్తలు ఏం లేవు. కాబట్టి మన పిల్లల్ని ఇక్కడ కస్తూర్బాలో చేర్పిస్తే మా పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడంతా आलूर हलक़े के अस्परी मंडल में YSRCP के MLA बोसैनी विरूपक्षी ने वज़ीर आला चंद्रबाबू नायडू के दौरे के मौके पर मीडिया से बात करते हुए रियासती हुकूमत पर इंतखाबी वादे पूरे न करने का इल्ज़ाम आयद किया। उन्होंने कहा कि किसानों, ख़वातीन, नौजवानों और तलबा से किए गए वादे वफ़ा नहीं हुए, जबकि महंगाई और बेरोज़गारी में इजाफा हुआ। MLA ने कहा कि YSRCP अवामी मसाइल पर अपनी जद्दोजहद जारी रखेगी। మా కాన్షియస్ ఆలూరు కాన్షియస్కి చంద్రబాబు నాయుడు వస్తున్నారు. కాబట్టి మేము ఆయనకి ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయి. మరి నగడోని జిల్లా అయితేనేమి, వేదావతి ప్రాజెక్ట్ అయితేనేమి, అదేవిధంగా తాగునీటి సమస్య ఎంత దుర్భరంగా ఉందంటే ఆస్పర్ మండలం నెలకోసారి వస్తాయి నీళ్ళు. ఈయనుండే ప్రభుత్వం వాళ్ళదే. మేము ఎన్నోసార్లు ప్రజా సమస్యల మీద DRC మీటింగ్ కానీ మన జిల్లా పరిషత్ మీటింగ్ కానీ ఎన్నోసార్లు చెప్పినా కానీ వాళ్ళకి చెవునికి అసలు
వాళ్ళు ఏ చీమ కుట్టినంతగానే కాలేదు. ఎందుకంటే నేను ప్రతి గ్రామానికి పోతున్నాను. నీటి సమస్య ఎంత ఘోరంగా ఉందో అంత ఘోరంగా ఉంది. ఆ సమస్య తీర్చాలనే విధంగా మీరు 4 సార్లు ఇప్పుడు ఈ నెలలోనే మన ఉమ్మడి కర్నూలు జిల్లాకి 4 సార్లు వచ్చినావు. 4 సార్లు వచ్చి ఏమి కర్నూలు జిల్లాకి ఏమి నిధులు ఇచ్చినావు, ఏం డెవలప్మెంట్కి ఏమి నువ్వు ప్రకటించిపోయినావు. మీరు ఈ ఆలూరుకి ఎంత నిధులు ఇస్తున్నావు అనే విధంగా మీ చంద్రబాబు నాయుడుకి మేము ఒకటే సూటి పరిశీలన చేస్తున్నాం. ఎందుకంటే ఆలూరు కాన్స్టిట్యూన్సీ చాలా రోడ్లు అయితేనేమి, నీళ్ళు అయితేనేమి, నీళ్ళ సమస్య చాలా. ఎందుకంటే ఇప్పుడు మీమే కాదు, మీ కార్యకర్తలుగానే అడగండి, నీళ్ళ సమస్య మేము అబద్ధం చెప్తున్నామో. నీటి సమస్య గ్రామానికి పోయి ఏ గ్రామానికి పోయి అక్క చెల్లెములు ఖచ్చితంగా గోడాటం చేస్తున్నారు. ఎందుకంటే నీళ్లు ఎక్కడ చూసినా నీళ్ళు లేవు. ఆస్పత్రి మండలం అయితే ఇంకా చాలా ఘోరంగా. అదేవిధంగా వేదావతి ప్రాజెక్ట్ అయితే నీళ్ళు సమస్య తీరుతనే విధంగా చెప్తున్నాం. అదేవిధంగా ఆస్పత్రి మండలానికి ఎస్ఎస్ ట్యాంక్ కట్టి పందికోండి రిజర్వాయర్ నుంచి తెస్తారా, లేదంటావా మన అందరి ఉంది, ఆ పక్కన అందరి నీళ్ళు కెనాలు పోతుంది, అక్కడ నుంచి మన పైప్ లైన్ వేసుకొని చేస్తారా, జోలాబ్ దగ్గర కానీ ఎక్కడైనా సెంటర్లో ఎస్ఎస్ ట్యాంక్ కట్టి పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇస్తే ఖచ్చితంగా ఆస్పత్రి నీళ్ళు సమస్య తీరుతనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విన్నపించుకుంటున్నాం. అదేవిధంగా మీరు ఇది చిన్న సమస్య, సంజీవిని హాస్పిటల్ అంటే అదేం పెద్దది కాదు, కన్సల్ట్ మంత్రి వచ్చినా కానీ అది పని అయిపోతుంది. అయినా కానీ మీరు దాదాపుగా 100 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు ప్రజా సొమ్ము, ఇది ప్రజల సొమ్ముతోన మీరు. चोपा डंडी के एमएलए मेड्डीपल्ली सत्यम ने बीआरएस और बीजेपी को शदीद तनक़ीद का निशाना बनाया। उन्होंने इल्ज़ाम लगाया कि बीआरएस का एहतजाज सिर्फ सियासी ड्रामा और माजी में पर्चा लीक के वाक़यात पर पहले अवाम से माफ़ी मांगनी चाहिए। एमएलए ने नीट इम्तिहान मामले पर मरकज़ी वज़ीर तालीम धर्मेंद्र प्रधान के इस्तीफ़े, मुतासरा तलबा के ख़ानदानों को 1 करोड़ रुपये मुआवजा देने और मुल्क के नौजवानों से माफ़ी मांगने का मुतालबा किया। దేశంలోని యువత అంతా రోడ్ల మీదకి వచ్చి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుంటే బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తున్న ఇక్కడ మేము ప్రతిపక్షం అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ సిగ్గు లేకుండా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పేరుతోటి డ్రామాలు చేస్తుంది. ఇలా నిజంగా మీ డ్రామాల్ని యావత్ తెలంగాణ యువత అంతా సిగ్గుపడుతుంది. ఇలా కేటీఆర్ తీరెట్లుందంటే హంతకుడే సంతాప సభలు పెట్టినట్టు 10 ఏళ్లలో మీరు చేసినటువంటి లీకులు, దుర్మార్గాలు ఇంకా ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోలేరు, తెలంగాణ విద్యార్థులు ఒక మర్చిపోలేరు. ఇవాళ గ్లోబల్ ఇండియా సంస్థానికి ఆ రోజు మీరు ఇంటర్ పేపర్లు సంస్థకిచ్చి 28 మంది విద్యార్థుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి నీచ చరిత్ర ఆ రోజు బీఆర్ఎస్ పార్టీది. అంతేకాదు ఎస్ఎస్సి పేపర్లు అమ్ముకున్నారు, ఏఈ పేపర్లు అమ్ముకున్నారు. ఏ పేపర్ చూసినా కూడా ఆ రోజు లీక్ కాకుండా పేపర్ బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండే. ఇవాళ నిజంగా మీరు ఈ ధర్నాలు చేయడం, ఈ డ్రామాలు చేయడం తెలంగాణ ప్రజలందరూ, ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ నవ్వుకుంటున్నారు. నేను నిజంగా ఒకటి కేటీఆర్ గారు అనుకునే ఆయన బర్త్డే రోజు గతంలో వీళ్ళు చేసిన విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ వీళ్ళు చేసినటువంటి అన్యాయం మీద క్షమాపణ చెప్పి ఇందిరా పార్క్ పోతాడేమో అనుకున్నాం. నిజంగా ఎలాంటి నిస్సిగ్గుగా ఎలాంటి క్షమాపణ చెప్పకుండా ఇవాళ ధర్నా చౌకపోయి మేమేదో పెద్ద నీతివంతులం, మేము 10 సంవత్సరాలు బాగా పరిపాలించడం, అవసరమైతే కేసీఆర్ బయటకు వస్తాడని చెప్పి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతుండు. నిజంగా కేటీఆర్ గారు మీ హయాంలో జరిగినటువంటి లీకుల మీద ఇలా విద్యార్థులకు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి నువ్వు మాట్లాడితే తెలంగాణ యువత కొంచెమైనా నిజంగా క్షమించే అవకాశం ఉంటుండే. కానీ ఏమాత్రం కూడా లేకుండా ఈరోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడకుండా, మీరు హయాంలో 10th ఎగ్జామ్స్ గురించి రాయకుండా, Group 1 పేపర్లు అయితే ఒక పాన్ షాపులల్లా పల్లి బఠాన్ లెక్క నమ్ముకున్నటువంటి నీచ చరిత్ర 10 సంవత్సరాలలో ఒక్క Group 1 కూడా నిర్వహించకుండా 10 సంవత్సరాలు మీరు కాలం వెళ్ళేసి నిజంగా మీకు ఏం అర్హత ఉందని చెప్పి ధర్నా చేసిందని అడుగుతున్న కేటీఆర్ గారిని. ఇలా ధర్నాను కూడా ఒక ఈవెంట్ షో లాగా మారుస్తున్నారు. ఇలా చెట్ల కింద టెంట్లు వేసుకొని చేయాల్సినటువంటి ధర్నాలను ఒక ఈవెంట్ షో లాగా మార్చి దాన్ని మీ పింకి సోషల్ మీడియాలో మీ పెయిడ్ ఆర్టిస్టులు దాని ఒక ఇష్టం ఉన్నట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా మీ 10 ఏళ్లలో జరిగినటువంటి లీకుల మీద బహిరంగంగా. हैदराबाद में तेलंगाना जन समिति TJS की जानिब से नीट पर्चा लीक मामले पर एहतजाज किया गया। लोअर टैंक बंड पर डॉक्टर BR अम्बेडकर के मुजस्समे के करीब मुजाहिरीन ने दिल्ली में एहतजाज करने वाले तलबा पर पुलिस लाठीचार्ज की मजम्मत की। TJS रहनुमाओं ने मुतालबा किया कि नीट पर्चा लीक की मुकम्मल तहकीकात करके जिम्मेदारों के खिलाफ सख्त कार्रवाई की जाए और तलबा के मसाइल जमहूरी अंदाज में हल किए जाएँ। सीजेपी ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనకి తెలంగాణ జనసమితి, తెలంగాణ విద్యార్థి సమితి, అదేవిధంగా యువజన సమితి 3 కూడా సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఇది ఇంకా ఈ ఆందోళనని విస్తృతంగా దీనికి సంఘీభావ ఉద్యమాన్ని నిర్మించాలని కూడా నిర్ణయించుకున్నారు. విద్యార్థులు అడుగుతున్నది చాలా న్యాయమైన డిమాండ్. పేపర్ లీక్ అయింది, బాధ్యులైనటువంటి మంత్రి రాజీనామా చేయాలి, అందుకు కారకులైనటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలి. ఇది అవసరం. ఎందుకంటే ఒక చట్టాన్ని ఉల్లంఘించారు, నైతికంగా ఒక పెద్ద తప్పు చేసింది. ఈ తప్పు వల్ల విద్యార్థుల జీవితాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంత విధ్వంసం జరిగిన తర్వాత సహజంగానే బాధ్యులైన వాళ్ళపైన చర్యలు ఉండాలి, కానీ ఎవరిపైన చర్యలు తీసుకోలేదు. ఎవరిపైన చర్యలు తీసుకోకపోవటం మాత్రమే కాదు, కనీసం బాధ్యత వహించి మంత్రి గారు రాజీనామా చేయాలని అడిగితే దానికి కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉదాసీన వైఖరితోనే సమాధానం చెప్పింది. అంతేకాదు, కేవలం అది మాత్రమే కాదు, ఇంకా పిల్లలకు పరిహారం చెల్లించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అడిగితే దానిపైన కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం. हैदराबाद में रियासती हुकूमत के मुशीर मोहम्मद अली शबीर ने इंसानियत की मिसाल कायम करते हुए आधी रात एक गमज़दा ख़ानदान की मदद की। अस्पताल में एक मरीज़ के इंतकाल के बाद अहले खाना पर 1.5 लाख रुपए का बिल वाजिबुल अदा था। शबीर अली ने ज़ाती तौर पर 50,000 रुपए की माली इमदाद फराहम की। नूरजहां जो बतकम्मा कुल्टा में रहने वाले सोशल एक्टिव है और साथ में डॉक्टर समद साहब भी लेके आए हैं। कल आज केयर हॉस्पिटल में उनका इंतकाल हो गया है, नाए रहेगा जो, मगर वो बिल 1.5 लाख है, ये लोग 1 लाख दिए हैं, रिमेनिंग 1.5 लाख पूछ रहे वो लोग। मैं अपने तरफ से 50,000 रुपये दे रहा हूँ और वो लोगों को हिदायत दिया हूँ कि ये 50,000 रुपये ख़त्म करके 1 लाख रुपये उनको माफ़ करो। थोड़ी देर में जवाब आएगा, इंशाल्लाह वो भी पूरे माफ़ होंगे। और आप जरा डराओ जाके हमारे समस्या पुलिस साहब का नाम बोलने के बाद भी अल्हम्दुलिल्लाह, और चीफ एग्जीक्यूटिव ऑफिसर से भी अभी साहब बात करने के बाद भी अच्छा रिस्पॉन्ड आया। नहीं तो केयर हॉस्पिटल में किसी को बिना बिल दिए के बिल से वहां से कोई डेड बॉडी लेके नहीं जा सकता। अल्हम्दुलिल्लाह साहब चेयरपर्सन से वहां के बात करके उनको समझाए, तफसीलात का आगाही कराने के बाद बोले कि भाई इन लोग कुछ नहीं दे सकते, मैं खुद दे रहा हूँ इनको अपनी तरफ से, आप इनको जैसो रिलीज कर दीजिए। तो बहुत बहुत शुक्रिया, जज़ाकल्लाह खैर। ये बहुत बड़ा कारनामा है शबीर साहब का कि उन्होंने इस वक्त ऐसे हालात में, जबकि सब ऑफिसर्स चले जाते हैं, 8 बजे का टाइम है, ये वक्त में कोई भी नहीं मिलते, रेस्ट का टाइम है 9 बज रहे, फिर भी इस रात को इसको रिस्पॉन्ड दिए, सो ऐसे कायद है अल्हम्दुलिल्लाह। तो उम्मीद है कि अल्लाह ताला इनकी सेहत में भी और जो आने वाले इसमें भी अल्लाह ताला इनकी मदद करे और अच्छी सेहत दे। ऐसे ही खैर के काम करने में अल्लाह ताला इनको कबूल करे। रियासती डीजीपी सीवी आनंद ने बढ़ते हुए साइबर जुराइम पर आला सतह जायजा इजलास मुनक्किद किया। उन्होंने पुलिस अफसरान को हिदायत दी कि जदीद टेक्नोलॉजी के साथ आवाम में साइबर सिक्योरिटी से मुताल्लिक़ वसी बेदारी पैदा की जाए। डीजीपी ने कहा, ऑनलाइन फ्रॉड, जाली लिंक्स, OTP और UPI धोखाधड़ी जैसे मामलात में मुतासरीन फौरी तौर पर 1930 हेल्पलाइन या नेशनल साइबर क्राइम पोर्टल पर शिकायत दर्ज कराएं ताकि बरवक्त कार्रवाई मुमकिन हो सके। वनपट्टी जिले के एडिशनल कलेक्टर खिमिया नायक ने किसानों को मौसमी तब्दीलियों के मुताबिक साइंसी तरीक़े काश्त अपनाने का मशवरा दिया और पेनागल मंडल के रायनपल्ली और बुसीरेड्डीपल्ली देहात के दौरे के दौरान उन्होंने ज़रूरी हुकाम के साथ आगाही इजलास में शिरकत की। एडिशनल कलेक्टर ने फसलों के दुरुस्त इंतखाब, पानी के मौसर इस्तेमाल और मिट्टी की बाकायदा जांच की अहमियत पर जोर देते हुए कहा कि इससे पैदावार में इजाफा और पायदार ज़राअत को फ़रोग़ मिलेगा। वनपट्टी जिले के एडिशनल कलेक्टर रेवेन्यू विनोद कुमार ने घनपुर मंडल के मलकापुर गांव में लैंड री-सर्वे पायलट प्रोजेक्ट का जायजा लिया। उन्होंने हिदायत दी, ज़मीनों की दोबारा पैमाइश का अमल मुकम्मल शफाफियत के साथ अंजाम दिया जाए और किसान रेवेन्यू अमले से ताउन करें। तेलंगाना हुकूमत के महकमे इत्तलात व ताल्लुकात आमा की जानिब से सीनियर सहाफ़ी सैयद गौस को 30 साला सहाफ़ती खिदमात के तरफ में फ्रीलांसर वेटोन एक्रेडिटेशन कार्ड जारी। सैयद गौस ने रियासती हुकूमत और महकमे इत्तलात, ज़िले कलेक्टर, DPRO और एक्रेडिटेशन कमेटी के अरकान का शुक्रिया अदा किया।
कामारेड्डी के विद्यानगर कॉलोनी में जायदाद के तनाज़े पर कशीदगी बढ़ गई। मुतासरा शख्स इरफान ने इल्ज़ाम आयद किया कि इसके भाई और चंद अफराद ने इसके ख़ानदान को हिरासत किया और जान से मारने की धमकियां दी। इरफान ने इंसाफ का मुतालबा करते हुए खबरदार किया कि अगर मसला फौरी हल न किया गया तो वो खुदसूजी करेगा। ताहम इन इल्ज़ामात पर दूसरे फरीक या पुलिस का मौक़िफ़ अभी तक सामने नहीं आया। ఏమన్నారు ఎవరేమన్నా వచ్చినామా మేము మరికి క్లియర్గా వచ్చినామా అక్కడ ఇస్తుంది కదా మరి గారిని మాట్లాడుతారు. ఆయన అయితే పెద్ద మనిషి రాడు ఇళ్ళకి, ఇసోటి చిల్లర దాంట్లోకి రాడు. మీరు మీడియా మిత్రుల సమక్షంలో నిన్నటి నుంచి నయీం సార్ అని చెప్తున్నారు. ఆ నయీం సార్ ఎవరో నాకు తెలియదు. దయచేసి మీరు ఉండాలి ఇక్కడ ఉండి ఆ నయీం ఎవరు వస్తారు, మరి నయీం ఎందుకు వస్తున్నాడు, మరి వాళ్ళు నయీంని చూసుకొని ఎందుకు మాట్లాడుతున్నారు అనేది నాకు తెలియాలి. ఇంతకు ముందు కూడా ఇదే పంచాయతీ జరిగింది. మొత్తం రౌడీలను తీసుకొచ్చి రాత్రి నుంచి మీరు ఒకసారి లోపలికి వస్తే డోర్లు వలగొట్టింది కూడా చూపిస్తా. ఆ కెమెరా ధ్వంసం చేసినారు ఏమన్నా అంటే నయీం అంటున్నారు. మరి ఆ నయీం ఎవరు, ఎందుకున్నాడు నయీం వాళ్ళ వెనకాల, మరి ఎవరు ఆ నయీము? మరి నా ప్రాపర్టీ మ్యాటర్లో మా అయ్య సంపాదించలేడా, మరి చెప్పురు. మరి మా అయ్య సంపాదించలేదు, నయీం సంపాదించిండు. మరి నయీం ఎవరు సార్ నాకైతే తెలియదు. దయచేసి నేను అడుగుతున్నా, నయీం గారు ఎవరో రావాలి ఇక్కడికి వచ్చి సెట్ చేయాలని అడుగుతున్నా. కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వెంకటరమారెడ్డి గారికి కూడా చెప్తున్నా, మా గౌరవనీయులు షబీర్ అలీ గారు కూడా చెప్తున్నా. ఆ నయీం అని అంటున్నారు ఎవరో, ఆ నయీం సార్ ఇక్కడికి రావాలా, ఆయన కాళ్ళు మోక్తా సార్. మీరు వణిస్తే మాత్రం నేను వదిలిపెట్టి వెళ్ళిపోతా. మరి మా నాన్నగారు అయితే మాత్రం మరి మీరు ఎందుకు ఇట్లా అంటారు అన్నది తెలియాలి నాకు. రాత్రి ఎస్సీ ఎస్టీ వాళ్ళని తీసుకొచ్చి నా డోర్లు ధ్వంసం చేసినారు. ఆ వీడియో కూడా మీరు చూసుకోండి. సీసీ కెమెరాలు పలగొట్టేసినారు. రాత్రి అంతా పోలీసులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కూడా ఈ కెమెరాను ధ్వంసం చేయలేరు కాబట్టి ఇందులో మీకు ఫుటేజ్ తీసి చూపిస్తా. మరి నయీం 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 ఒక్కటే నడుస్తుంది. నయీం అట, మరి నయీం మరదలట, ఆమె నయీం కొడకట వీడు. మరి నాకు తెలియదు ఎవరో, వాళ్ళు ఉన్నారు. కొంచెం వాళ్ళిద్దరిని కవర్ చేయండి మీరు. ఈ ఇల్లు నయీందంట. ఆ నయీం గారు ఎవరో నాకు రావాలి ఇక్కడికి. దయచేసి నాకు న్యాయం చేయాలి. ఆ నయీం గారు ఎవరు? మీరు వచ్చినామని తెలుసా మీకు గేడానికి ఇక్కడ? అరే గేట్ సోనేకి ఏనేతో చెప్పిండా, షబీర్ భాయ్ చెప్పిండా, మేము ఒక న్యాయం నా ఇల్లు వదిలి నేను వెళ్ళిపోదు సార్. పోలీసులు వచ్చి చెప్పారు సార్, మనం సీఎం గారికి పోయినాం, ప్రజావానికి పోయినాం. ఏమన్నారు, అమ్మా నీ ఇంటి డాక్యుమెంట్లు ఉంటే మాకు చూపెట్టంటే డాక్యుమెంట్ చూపెడితే నీ ఇంట్లోకి నువ్వు అమ్మా. मेगा पेरेंट्स टीचर्स मीटिंग पीटीएम के मौके पर रुकन असम्बली कंदुला नारायण रेड्डी ने कहा, वज़ीर तालीम नारा लोकेश की तालीमी इस्लाहात तलबा के रोशन मुस्तकबिल की बुनियाद। उन्होंने मार्कापुरम के ZP बॉयज़ हाई स्कूल को लैब स्कूल के तौर पर तरक्की देने, ABM हाई स्कूल को दोबारा शुरू करने और नुमाया कारकर्दगी दिखाने वाले तलबा व हेड मास्टर्स को नक़द इनामात देने का ऐलान किया। స్కూల్ చుట్టూ కాంపౌండ్ వాల్ చుట్టూ ఒక బ్రహ్మాండమైనటువంటి అందమైన చెట్లు, దానికి తగ్గట్టు బ్రహ్మాండమైనటువంటి ప్లే గ్రౌండ్. ఇంత ఎన్విరాన్మెంట్ అనేది ఎవరికి దొరకల, మీకు దొరికింది, మీ అదృష్టం. దీన్ని మీరు ఒక దేవాలయంగా వాడుకోవాలి, ఒక దేవాలయంగా మీరు భావించాలి. ఆ దేవాలయంలో చదువుకుంటున్నటువంటి మీరు భవిష్యత్తులో ఎప్పుడు తప్పు అనేది చేయకుండా ముందుకు పోవాలి. మీకు ఒక లక్ష్యం రావాలి. నాకు తెలిసి 100% ఈ ఎన్విరాన్మెంట్ ఉందంటే మీకు కంపల్సరిగా ఒక లక్ష్యం వస్తుంది. ఒక కలెక్టర్ కావాలని, ఒక IPS కావాలని, ఒక IRS అధికారి కావాలని, లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని, ఒక డాక్టర్ కావాలని, ఇలా మంచి మంచి ఆలోచనలు మీ అట్మాస్ఫియర్ బాగుంటే వస్తాయి. తప్పకుండా మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని ఛేదించేంత వరకు మీరు పట్టుబదలని విక్రమార్కుల వలె చదువుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. జీవితాంతం మన ఎదుగుదలకు కష్టపడి మనల్ని ఈ స్థాయికి వచ్చే విధంగా చేస్తున్నటువంటి ఆ లోకేష్ బాబుని మనం ఎవరు మరవద్దని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు
रामपा चौदावरम में मुनक़दा मेगा पेरेंट टीचर्स मीटिंग से खिताब करते हुए आंध्र प्रदेश के वजीर एन चंद्रबाबू नायडू ने कहा, मियारी सरकारी तालीम हुकूमत की अवलीन तरजीह। उन्होंने वालिदैन और असातिज़ा के बाहमी ताउन पर जोर देते हुए कहा, सरकारी स्कूलों पर अवाम का एतमाद बढ़ रहा। वज़ीर आला ने तालीम फलाही स्कीमों, कबायली इलाकों की तरक्की और तलबा के रोशन मुस्तकबिल के लिए हुकूमत के अज़म का इआदा किया। तेलंगाना के नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने कहा, रियासती हुकूमत सिंगारेनी कंपनी की तोसी और मजबूती के लिए मुकम्मल तौन फराहम करेगी। उन्होंने जोर दिया कि कंपनी सिर्फ कोयले की कानकनी तक महदूद ना रहे बल्कि रेयर अर्थ मिनरल्स, लिथियम, कोबाल्ट, ग्रीन एनर्जी और बैटरी स्टोरेज जैसे नए शोबों में भी कदम रखे ताकि मुस्तकबिल की तवानाई के तकाज़ों के मुताबिक आलमी सतह पर अपनी जगह मजबूत बना सके। हैदराबाद में IAL तेलंगाना के रियासती सदर बोम्मा गानी प्रभाकर ने दिल्ली में नीट इम्तिहान से मुतल्लिक़ एहतजाज करने वाले तलबा पर मुबैना लाठीचार्ज की मज़म्मत की। उन्होंने कहा, तलबा अपने तालीमी हुकूक़ और शफाफ इम्तिहानी निज़ाम के लिए आवाज़ उठा रहे, ऐसे में ताकत का इस्तेमाल जमहूरी इक़्तिदार के ख़िलाफ़ है। हैदराबाद में तलबा और नौजवान तंजीमों की अपील पर नीट और NTA के खिलाफ रियासतगीर तालीमी इदारों का बंद कामयाब। मुजाहिरीन ने दिल्ली में एहतजाज करने वाले तलबा पर मुबैना पुलिस कार्रवाई की मजम्मत करते हुए मरकजी वज़ीर तालीम धर्मेंद्र प्रधान के इस्तीफ़े और नेशनल टेस्टिंग एजेंसी को ख़त्म करने का मुतालबा किया। तंजीमों ने खबरदार किया कि मुतालबात मंजूर न होने पर मुल्क गिर एहतजाज मज़ीद तेज़ किया जाएगा। आदिलाबाद के ज़िले SP अखिल महाजन IPS ने अराइव अलाइव मुहिम के तहत कौमी शहरों पर कायम ढाबा मालिकान के साथ इजलास मुनक़िद किया। उन्होंने ढाबों पर शराबनोशी, मंशियात और गैर कानूनी सरगर्मियों के खिलाफ सख्त कार्रवाई करने का इंतबाह देते हुए CCTV नस्ब करने, गाड़ियों को सिर्फ मुकर्ररा पार्किंग में खड़ा करने और मुश्तबा सरगर्मियों की फौरी इतला पुलिस को देने की हिदायत दी। सुप्रीम कोर्ट ने एक सो मोटो पिटीशन लिया है, तो 10 दिन पहले एक जजमेंट दिया है। 2 जगह पे एक्सीडेंट हुआ है। एक पलोड़ा करके कोई जगह है राजस्थान में, सही नाम तो नहीं याद आ रहा, कुछ ऐसा ही नाम है, पलोड़ा या कुछ करके, हाँ पलाड़ा। लगभग 12 से 13 लोग वहाँ मर गए। और दूसरा रंगारेड्डी में एक हमारे आउटर रिंग रोड पे एक्सीडेंट हुआ, उधर भी 5-6 लोग मर गए। कैसे मरे? अब जैसे ये रोड है, रोड के ऊपर ही काफ़ी लोग लॉरी अपनी पार्क कर देते हैं शोल्डर पे, पीछे से कोई गाड़ी आई डायरेक्टली उसको मार दिया। राजस्थान में 12-13 लोग मरे, यहाँ पर भी आउटर रिंग रोड हैदराबाद में भी काफ़ी लोग मरे। इसलिए सुप्रीम कोर्ट ने गाइडलाइन दे दी है काम करने के लिए कलेक्टर को, SP को, ट्रांसपोर्ट वालों को, कि एक टीम बनानी है, एनफोर्समेंट टीम बनानी है, जिसमें रेगुलर पेट्रोलिंग होगी। अभी पेट्रोलिंग तो हो ही रही है, उसके अलावा भी पेट्रोलिंग करने के लिए एक्स्ट्रा बनाने के लिए बोल रहे हैं। और दूसरा ढाबा वालों को अवेयरनेस करना है, जो पंचर शॉप रहती है उनको अवेयर करना है। तो हम सोचे कि पहले आप लोगों से स्टार्ट करते हैं, क्योंकि क्या है, अभी भी काफ़ी बार कैसा हो रहा है कि रोड पे जो भी राजस्थान या ढाबा, कोई भी ढाबा है, वो अंदर खाना खाने के लिए आ रहे, काफ़ी बार वहाँ रोक रहे गाड़ी। तो उसमें काफ़ी बार हम लोग आप लोगों को अवेयरनेस करें कि मत करो, ऐसा अलाउ मत करो, बट स्टिल कहीं ना कहीं पे वो अलाउ हो रहा है। आप लोग उस पर ध्यान नहीं दे रहे। अगर कभी आप राजस्थान, हरियाणा, दिल्ली वाली साइड जाएंगे हाईवे पे, तो वहाँ पे ढाबा का आदमी रोड पे ही खड़ा रहता है कि नहीं? जो बाहर के लोगों को वो देखे होंगे, वो रोड पे ही खड़ा रहता है कि अंदर चलो करके, अंदर चले करके वो बेचता रहता है, गाड़ी अंदर बेचता रहता है। अब पता नहीं कितने लोग आप लोग देखे हैं कि नहीं देखे हैं, बट वो रोड पे ही खड़ा रहता है कि अंदर चलो। जिसके लिए एक ही रीज़न है, क्योंकि फिर वो दारू पीने के बाद बाहर गाड़ी चलाएंगे, ड्रंक एंड ड्राइव करेंगे, कोई आदमी की जान जा सकती है। आपके पास ज़्यादातर लोग लॉरी वाले आते हैं। लॉरी अगर ड्रंक एंड ड्राइव कर रहा है तो वो बहुत बड़ा ख़तरा है। क्यों खतरा है? क्योंकि बाइक से अगर कोई भी ड्रंक एंड ड्राइव कर रहा है वो भी गलत है, बट फिर भी वो गिरेगा तो उसी को चोट लगेगी। अगर कोई लॉरी ड्रंक एंड ड्राइव करके किसी और गाड़ी वाले को मार रहा है तो वो कितने लोगों की जान को उस पर डाल रहा है, जो उस चीज़ के लिए सोचिए। तो इस चीज़ का ध्यान रखो। 2 ही चीज़ों के लिए, एक तो एक्सीडेंट हो गया, एक्सीडेंट में आप सबका पूरा सहयोग चाहिए कि 100% आप लोग यहाँ पर लॉरी को अपने एटलीस्ट ढाबा के सामने रोड पे नहीं रुकने देंगे। अगर कोई आदमी उधर भी रोक दिया, दूसरी तरफ भी रोक दिया, फिर इधर खाना खाने आया, वो भी आप ही की रिस्पॉन्सिबिलिटी है।
तो आपने इस पर एक बोर्ड लगा लो, एक ऐसा 500 रुपये का एक फ्लेक्सी आएगा, वो एक फ्लेक्सी लगा लो 500 रुपये का, ओपन ड्रिंकिंग नॉट अलाउड, ड्रिंकिंग नॉट अलाउड। दूसरा उसको क्या कहते हैं, केस करते, आप पे भी करते, ढाबा वाले पे भी होता, ऐसा एक फ्लेक्सी लगा दो। हाँ, ये ऐसा बना दिया है, बट इसको हिंदी में बना देंगे तो बेटर रहेगा, हिंदी में है। ऐसा ही एक फ्लेक्सी बनवा लो, कितने का है, हिंदी में प्रिंट करके, वो हिंदी वाला भी आपको ये SHO दे देगा, वो आपकी रिस्पॉन्सिबिलिटी, उसको प्रिंट करके अपने उसमें ढाबा पे लगा दो। हर चीज़ है, इलीगल पार्किंग, ड्रंक एंड ड्राइविंग, ओवर स्पीडिंग, रॉन्ग रूट ड्राइविंग, वो हिंदी में देंगे क्योंकि ड्राइवर्स को हिंदी ज़्यादा आती है। तेलुगु वाले तो कम ही, तेलुगु ड्राइवर है यहाँ पे, आते हैं ज़्यादातर, कम आते हैं ना, तो हिंदी वाले ही होते हैं, वो राजस्थानी वगैरह के उधर के ही आते हैं, तो हिंदी पढ़ लेते तो पता चल जाता, सब चीज़ें उसमें लिखी हुई हैं। वनपर्ती जिले के कलेक्टर आदर्श सोराबी ने हिदायत दी कि सरकारी स्कूलों और KG-BV मॉडल और रिहायशी स्कूलों के तमाम तलबा को 15 अगस्त तक नई यूनिफॉर्म फराहम की जाए। उन्होंने मियार पर खुसूसी तवज्जो देने और तलबा के दुरुस्त नाप के मुताबिक लिबास सिलवाने की हिदायत दी। तलबा रहनुमा कंदुला मधु ने इल्ज़ाम आयद किया कि मरकज़ी हुकूमत तलबा के मुस्तकबिल के साथ खिलवाड़ कर रही। उन्होंने कहा, इम्तिहानी पर्चों के मुबैना लीक्स जैसे मामलात पर हुकूमत संजीदगी से नहीं दिखा रही। कंदुला मधु ने वज़ीर-ए-आज़म मोदी से इखलाक़ ज़िम्मेदारी कबूल करते हुए फौरी इस्तीफ़ा देने का मुतालबा किया। దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు లీకేజ్ కావటం వల్ల వందల మంది విద్యార్థులు చనిపోతున్నటువంటి సందర్భం వచ్చింది. కేవలం ఒక మంత్రి పదవి కోసం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాజీనామా చేయకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల విద్యార్థుల ప్రాణాలతోటి ఈ మోడీ ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది. మేము అడుగుతున్నాం, నీ మంత్రి పదవి కంటే మా విద్యార్థుల ప్రాణాలు విలువైనవి కావా? వందల మంది విద్యార్థులు ఏళ్ల తరబడి చదువుకొని ఇవాళ విద్యా వ్యవస్థలో మీ ప్రభుత్వాల లీకేజీ వల్ల వాళ్ళు మరణిస్తున్నటువంటి సందర్భం వచ్చింది. అయినా మోడీకి చీమ గుట్టినట్టు కూడా లేదు. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఏకమయ్యి పోరాడుతూ చేస్తున్నప్పుడు కూడా కేంద్ర మంత్రులకు ఇంత చలనం లేదు. వాళ్ళకి విందులు వినోదాలు తప్ప విద్యార్థుల ప్రాణాలతోటి పోతున్న పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు ఉంటే ఎంత, కూలితే ఎంత. మేము మళ్ళా అడుగుతున్నాం, ఇప్పటికైనా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. మీకు చేత కాకపోతే, నైతికత లేకపోతే ప్రధానమంత్రి పదవి నుంచి మీరు కూడా దిగిపోండి. కానీ విద్యార్థుల మీద, నక్సలైట్ల మీద, మావోయిస్టుల మీద, ఉగ్రవాదుల మీద పెట్టే కేసులు మీరు పెడుతున్నారు. చదువుకునే భవిష్యత్తు ఉండాల్సినటువంటి విద్యార్థుల్ని కాపాడాల్సినటువంటి మీరు విద్యార్థి तेलंगाना हुकूमत ने मी सेवा मराकज़ को डिजिटल एडवर्टाइजिंग हब में तब्दील करने का नया मंसूबा शुरू किया। इस इक़दाम के तहत हैदराबाद में 150 से ज़ायद मी सेवा ऑपरेटर्स को मेटा प्लेटफॉर्म्स पर डिजिटल इश्तिहार तैयार करने और चलाने की तरबियत दी। हुकूमत का कहना कि अब छोटे कारोबारी अफराद अपने करीबी मी सेवा मरकज़ के ज़रिए कम लागत में ऑनलाइन तशहीर करवाकर अपने कारोबार को फ़रोग़ दे सकेंगे। कस्टमर మీ డైరెక్ట్గా వాట్సాప్ ఛానల్కి కనెక్ట్ చేయడానికి. ఎగ్జాంపుల్, మీరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ ఫేస్బుక్ పోస్ట్ కానీ చూసినప్పుడు కింద వాట్సాప్ బటన్, వాట్సాప్ చాట్ అనే బటన్ అనేది కనిపిస్తుంది. సో అదే వాట్సాప్ యాడ్. ఇందులో కస్టమర్ యాడ్ చూస్తారు. యాడ్ చూసి వాట్సాప్ బటన్ పైన డైరెక్ట్గా క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే ఆ కస్టమర్ డైరెక్ట్గా మర్చెంట్ తాలూకా వాట్సాప్ చాట్కి కనెక్ట్ అవుతారు. అక్కడ బిజినెస్ ఓనర్ డైరెక్ట్గా కస్టమర్తోని ఇన్ డీటెయిల్ సర్వీస్ కోసం కానీ వాళ్ళ ప్రొడక్ట్ కోసం కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యాజ్ షోన్ ఇన్ ది ఇమేజ్, యాడ్ అనేది రన్ అవుతుంది, వాట్సాప్ యాడ్. ఇంట్రెస్టెడ్ కస్టమర్ ఏం చేస్తారు, సెండ్ మెసేజ్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే వాళ్ళు డైరెక్ట్గా మర్చెంట్ తాలూకా వాట్సాప్ చాట్కి కనెక్ట్ అవుతారు. సో లీడ్ చాట్ దగ్గరకు వచ్చేసరికి కస్టమర్ తాలూకా ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా CRM ద్వారా మేనేజ్ చేస్తాం. వాట్సాప్ యాడ్ దగ్గరకు వచ్చేసరికి డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా आदिलाबाद जिले के इंद्रावली मंडल के धनोरा बी गांव में जिले पुलिस के पुलिस मी कौसम प्रोग्राम का इनेकाद। जिले SP अखिल महाजन IPS ने 16 CCTV कैमरों का इफ्तिताह करते हुए जुराइम और मनशियत के खिलाफ अवामी ताउन की अपील की। इस मौके पर मोटरसाइकिल सवारों में हेलमेट तकसीम किए गए, जबकि वॉलीबॉल टूर्नामेंट के फताहीन और तलबा में इनामात और स्पोर्ट्स किट्स भी फराहम किए गए। మరియు దొంగతనం అయితే కూడా మనం పట్టుకోవచ్చు ఈజీగా.
కాకుండా మీకు సర్పంచ్ గారు అన్నారు ఒక ఈనియస్ క్రైమ్ ఈ ఊరిలో జరిగింది. ఒక గర్ల్ కి ఒక పాపకి ఇద్దరు ముగ్గురు రేప్ చేసి ఆ బయలో 20 రోజులు మళ్ళీ బయట వచ్చేస్తారు. బట్ ఇప్పుడు వాళ్ళ కన్విక్షన్ పడినాయి, వాళ్ళు జైల్లో ఉన్నారంటే కెమెరా వల్ల వాళ్ళు లోపల ఉన్నారు. దయచేసి మిగిలిన సర్పంచ్ కూడా నా మనవి, దయచేసి మళ్ళీ మీరు కెమెరాది ఇనాగ్రేట్ చేయండి. సిఐ గారు ఎస్ఐ గారు కూడా వస్తారు, మీరు ఇనాగ్రేట్ చేయండి, మొత్తం ప్రచారం చేయండి, మంచిగా చేయండి, మీ ఊరికి మంచి వస్తుంది. ఇప్పుడు ఎక్స్ఎంపీపీ గారు గురించి, వాళ్ళ కొడుకు గురించి, వాళ్ళ బామర్ది వాళ్ళ కొడుకు గురించి వింటే, అండ్ ఇంకా కూడా ఇదే ఊరులో ఒక నెల క్రితం కూడా ఒక అది టవర్లో ఒక చెట్టు గుద్దారు. సో ఈ ఊరులో నాకు అనిపిస్తుంది చాలా మంది చచ్చిపోయారు రోడ్ యాక్సిడెంట్. ఇంకా మనం నేర్చుకోవట్లేదు, అంటే ఊరు వాళ్ళు నేర్చుకోవట్లేదు. యాక్సిడెంట్లో చచ్చిపోయిన తర్వాత మన ఊరులో దారులు ఉంది. जनरल का నేను బయట పోతాను. इसी के साथ हाईटेक न्यूज़ खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।